నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు, సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండూ ఒక్క దగ్గర ఉండవు. ఇది అర్థం చేసుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 17 గురువారం. సూర్యోదయం ఉదయం 5:54 సూర్య అస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం రాత్రి 11:35. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:37. తిథి సప్తమి రాత్రి 7:07 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి. తెల్లవారుజామున 3:39 వరకు, తదుపరి అశ్విని. కరణము విష్టి. ఉదయం 8:06 వరకు, తదుపరి భవ. రాత్రి 7:07 వరకు, తదుపరి బాలవ. యోగము అతిగండము. ఉదయం 9:25 వరకు, తదుపరి సుకర్మము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:36 వరకు. యమగండం ఉదయం 5:54 నుండి 7:31 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి 10:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:23 నుండి 4:14 వరకు. వర్జ్యం సాయంత్రం 4:14 నుండి 5:45 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. అమృత గడియలు రాత్రి 1:21 నుండి 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 17 గురువారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 7:07 వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 8:06 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రేవతి నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:54 నుండి గురువారం రాత్రి అనగా శుక్రవారం తెల్లవారుజామున 3:39 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3:39 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు.
చంద్రబలం తెల్లవారుజామున 3 గంటల 39 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. తెల్లవారుజామున 3 గంటల 39 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభం. నక్షత్ర బలం రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కురువు 100 అశ్వమేధ యాగాలు గావించిన పవిత్ర భూమి కురుక్షేత్రం. ఈరోజు ప్రశ్న: కురుక్షేత్ర యుద్ధంలో సర్వ విషయాలను గ్రహించగల శక్తిని సంజయునికి ఎవరు ప్రసాదించారు? శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు, శకుని, వ్యాస మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులు నైపుణ్యానికి తగిన అవకాశాలు దక్కుతాయి. వృషభ రాశి ఒక వ్యక్తి ద్వారా ఎంతో కీలక సమాచారం రావచ్చు. మిథున రాశి ముఖ్యమైన విషయాలలో రాజీ పడకుండా ముందడుగు వేస్తారు. కర్కాటక రాశి చిరకాలంగా ఎదురవుతూ వస్తున్న ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. సింహరాశి కోర్టు వివాదాల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. కన్య రాశి గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్య తీరి ఊపిరి పీల్చుకుంటారు. తులారాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి సన్నిహితులు, మిత్రులు అన్ని విధాలుగా సహకరిస్తారు. ధనుస్సు రాశి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మకర రాశి దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి మీ కృషి ఫలించి కొన్ని వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మీనరాశి విద్యార్థులు, నిరుద్యోగుల కృషి, పట్టుదల తగు ఫలితాన్నిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.